హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఆహ్, ఈ థంబ్‌నెయిల్ మీరు చూసేసే ఉంటారు కదా! ఉసిరికాయ పచ్చడి అనమాట. ఆమ్లా పికెల్ మేమెలా పెట్టుకున్నామో ఇంట్లో అనేది చూపిస్తాను. ఆహ్, ఏ ఆల్మోస్ట్ అన్ని పికిల్స్ పట్టడం తెలుసండి. మా వారికి వంట వచ్చు. నాకు వచ్చు. ఏ పికిల్ అయినా మేము పెట్టుకుంటాము. యాక్చువల్‌గా ఆల్మోస్ట్ పికిల్స్ అన్నీ మా అత్తయ్య పెడతారు. నాన్ వెజ్ పికిల్స్ మాత్రం మా వారు పెడతారనమాట. ఈ ఆమ్లా పికిల్ మాత్రం నేను తినాలి అనిపిచ్చి సీజన్ వచ్చింది కదా అని అడిగితే మా వారు తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఇద్దరం కలిసి చేస్తున్నాము. మా వారు చెప్తుంటే నేను చేస్తున్నాను. హ్మ్. ఉసిరికాయలు అన్నీ ముందుగా బాగా కడిగి ఆరబెట్టుకోవాలనమాట. ఆరబెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత తడిండకూడదు. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదనమాట. శనగ నూనె ఉంటుంది గదా! పల్లి ఆయిల్ దాంట్లో అవి కడిగి ఆరబెట్టుకున్న ఆమ్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే కాయ బాగా మెత్తపడి దాంట్లో వాటర్ అంతా ఎగిరిపోవాలనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇది రెడీమేడ్‌గా ఆవపిండి కూడా దొరుకుతుంది ప్యాకెట్టు. మేమది తీసుకోలేదు. మేము ఇలా ఫ్రై చేసుకొని వాడుకుంటున్నామనమాట. కావాల్సిన వాళ్ళు అదైనా వాడుకోవచ్చు. ఇక్కడ కారం, ఉప్పు అనేది మేము మా టేస్ట్‌కి తగ్గట్టు మేము కొలతలు తీసుకుంటున్నాము. మీకు మేబీ కావాలి అంటే నేను కొలతలు తర్వాత చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దేనికి ఎంత తీసుకుంటారు అనేది నేను చెప్తాను. ఇక్కడ ఒక కేజీ ఉసిరికాయలనమాట. దానికి తగ్గట్టు మేము తీసుకుంటున్నాము. మేము కొంచెం స్పైసే తింటాము. అందుకని కొంచెం కారమే ఎక్కువేసాము. రెడ్‌గా ఉందని భయపడకాకండి. చట్నీస్ ఏవైనా నిల్వ ఉండే పికిల్స్ అలాగే రెడ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ మనం కాయలు ఫ్రై చేసుకున్నాం కదా! అదే ఆయిల్‌లో ఎండుమిర్చి, ఇవి వెల్లుల్లిపాయ అంటారు ఏపీలో అయితే. ఇక్కడ తెల్లపాయలు అంటారు. వాటిని నేను 2 తీసుకొని రెమ్మలుగా విడదీసి అవి కూడా ఆయిల్‌లో ఏసి ఫ్రై చేసుకుంటున్నాననమాట. అవి ఫ్రై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం గదా! ఉసిరికాయలు, ఉప్పు, కారం, ఆవపిండి అంతా ఏసి దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పికిల్‌ని కదిలించకుండా 3, 4 డేస్ అలాగే ఉంచితే ఉప్పు అంతా కరిగి ముక్కకి పడుతుందనమాట. అప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుంది. యాక్చువల్‌గా దీన్ని అలాగే వదిలేస్తే రెస్ట్ ఇచ్చేస్తే బావుంటుంది. ఏదో ఒక కంటైనర్‌లోకి ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోండి. నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఆ పికిల్ తింటుంటే ఆహా! స్వర్గం అనమాట. ఎవరికి ఇలా పికిల్స్ ఇష్టం నాలాగా? నాకైతే చాలా ఇష్టమండి పికిల్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.